ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చిస్తున్నారు. అలాగే కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, సీతారాం యేచూరి లాంటి నేతలు హాజరయ్యారు. ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు ప్రస్తుతం భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిపై వారు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, సీతారాం యేచూరి లాంటి నేతలు హాజరయ్యారు. ఇండియా కూటమి భేటీ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. మరికొద్ది గంటల్లో పూర్తిగా ఎన్నికలు ముగియబోతున్నాయి. 7వ విడత పోలింగ్ కూడా మరో 2-3 గంటల్లో ముగియబోతోంది. ఈ సందర్భంలో ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రస్తుతం ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఇటు మల్లికార్జున ఖర్గే, అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటుగా ఇటు కేజ్రీవాల్, అలాగే భగవంత్ మాన్, సంజయ్ సింగ్, అలాగే శరద్ పవార్, సీతారాం యేచూరి, ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న పక్షాలకు సంబంధించిన నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మమతా బెనర్జీ ప్రస్తుతం బెంగాల్లో చివరి విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ 9 లోక్సభ స్థానాలకు సంబంధించి చివరి విడతలో పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఆవిడ ఈ సమావేశానికి రాలేనని ముందస్తుగానే సమాచారం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా ఈ పోర్ అనేది ముగియలేదు. ఇంకా ఒక మంచి అవుట్కమ్ రాబోతుందని మేము ఆశిస్తున్నామని చెప్పి మల్లికార్జున ఖర్గే కాసేపటి క్రితమే ఒక ట్వీట్ చేయడం జరిగింది. మేము అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఫలితాలకు సంబంధించి ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలి, నెక్స్ట్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒకవేళ ఎన్డీఏకి 220 స్థానాల్లోపు కనుక ఒకవేళ సీట్లు వస్తే కనుక 543 లోక్సభ స్థానాల్లో, సో నెక్స్ట్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఏలో భాగస్వామ్యం కాని పక్షాలని తమ వైపుకు ఏ విధంగా తిప్పుకోవాలి, ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి అన్న అంశానికి సంబంధించి వీరంతా కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఐక్యంగా 25 పార్టీల వరకు కూడా ఇండియా అలయన్స్లో భాగంగా లోక్సభ ఎన్నికలలో పోరాడడం జరిగింది. అయితే బెంగాల్లో కానీ, పంజాబ్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎవరికి వారుగానే అన్నట్లు పోటీ చేసినా బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా వీరంతా కూడా ఐక్యమై ఇండియా అలయన్స్గా ఏర్పడి ఇటు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో ఈ ఐక్యతని రానున్న రోజుల్లో కూడా కొనసాగించాలి అని చెప్పి వీరంతా కూడా భావించడం జరుగుతుంది. సో ఈ సమావేశం అనంతరం వీరు మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక మీడియా సమావేశాన్ని అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ని బహిష్కరించడం జరిగింది. సో ఎగ్జిట్ పోల్స్ అంత నమ్మదగినవి కాదు, ఒక సైలెంట్ వేవ్ ప్రస్తుతం దేశంలో ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. సో బద్లేగా భారత్, జీతేగా ఇండియా అన్న ఒక స్లోగన్తో ఇటు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీ చేయడం జరిగింది. సో అదే హోప్తో ప్రస్తుతం ఈ పోరాటం ఇంకా ముగిసిపోలేదు. సో ఫలితాలు జూన్ 4న వెలువడబోతున్నాయి కాబట్టి సో ఫలితాల విషయంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, కౌంటింగ్ కేంద్రాల వద్ద కానీ, అలాగే నెక్స్ట్ ఫలితాలను ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ప్రభుత్వ ఏర్పాట్లు ఒకవేళ ఎన్డీఏ కూటమి కనుక తక్కువ స్థానాలు వస్తే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో ఇప్పటివరకు అయితే ఇండియా అలయన్స్ ఖచ్చితంగా ఒక సానుకూల ఫలితాలు వస్తాయి, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాలోనే ప్రస్తుతం ఇండియా కూటమి ఉంది. సో దానికి తగ్గట్టుగా ప్రస్తుతం భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం ఖర్గే నివాసంలో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ అనేది జరుగుతుంది. కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం ద్వారా వీళ్ళు ముఖ్యంగా ఈరోజు సమావేశంలో ఏ అంశాలు చర్చించారు అనేది వెల్లడించే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ అవుట్కమ్ వస్తుందని అయితే ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా భావిస్తున్నారు. అయితే కౌంటింగ్ డే కి సంబంధించి ఎటువంటి వ్యూహం అనుసరించాలి అని భావిస్తున్నారు? ఆ కౌంటింగ్ డే ఏం చేయాలనుకుంటున్నారు అనే దానిపై ఎటువంటి ఆలోచనలు చేశారు ఇప్పటిదాకా? కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్టీకి సంబంధించిన నేతలు కానీ, కార్యకర్తలు కానీ అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి మాల్ ఫంక్షనింగ్ జరగకుండా ఉండేందుకు
ఇటు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ కూడా ఉంటారు కాబట్టి సో ఓటింగ్ సరళికి సందర్భంగా కూడా ముఖ్యంగా వారి ఇండియా అలయన్స్లో భాగంగా వారి కూటమికి సంబంధించిన నేతల్ని ఏజెంట్స్ని అక్కడ పోలింగ్ బూత్స్ వద్ద ఉంచడం జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి మాల్ ఫంక్షన్ జరగకుండా ఉండేందుకు పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగేందుకు ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు నేతలు కౌంటింగ్ కేంద్రాల వద్ద నిశ్చితంగా ఇటు కౌంటింగ్ సరళిని పరిశీలించాలి అని చెప్పి నేతలంతా కూడా నిర్ణయించే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఐక్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు చేసిన పోరాటంలో ఒకరినొకరు ముఖ్యంగా అభినందిస్తున్నామని చెప్పి కూడా ఇటు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేయడం జరిగింది. అందరికీ అభినందనలు తెలుపుతున్నా అని చెప్పి కూడా మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఈ పోరాటం అనేది ఇంకా అయిపోలేదు. సో ముఖ్యంగా నేతలు అలాగే కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం, ఎందుకంటే కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగబోతోంది కాబట్టి సో ఫలితాల రోజు వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ముఖ్యంగా ఎటువంటి మాల్ ఫంక్షన్ జరగకుండా ఉండేందుకు ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కూడా ఒక కన్నేసి ఉంచాలి. అలాగే కౌంటింగ్ జరిగే రోజు కూడా అప్రమత్తంగా ఉండాలి అన్న అంశం పైన ముఖ్యంగా ఆయా పార్టీల నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే విధంగా ఇండియా కూటమి సమావేశంలో నిర్ణయించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు సమిష్టిగా పోరాడాం. సో ఇంకా పోరాటం అయిపోలేదు. ఫలితాల వరకు మనం వేచి చూడాలి. అలాగే ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఫలితాలు కూడా తమకు సానుకూలంగా వస్తాయన్న ధీమానైతే ఇండియా కూటమి నేతలు వ్యక్తపరుస్తున్నారు. సో ప్రస్తుతం సమావేశం అనేది కొనసాగుతోంది. అనంతరం ముఖ్యంగా నేతలంతా మీడియాను అడ్రస్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఎటువంటి అంశాలు చర్చించారు, అలాగే వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న అంశాలకు సంబంధించి కూడా వాళ్ళకు ప్రకటన చేసే అవకాశం ఉంది. థాంక్యూ గోపి.